6 గ్యారెంటీల అమలు చేయని కాంగ్రెస్ కు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్. బండి సంజయ్ మత రాజకీయాలు తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదని ఆరోపించారు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ జమ్మికుంట మండలం వావిలాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ గ్యారెంటీ సర్కార్ కాదని గారడీ సర్కారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఇచ్చిన హామీలు అమలు చేయమంటే ఒట్లు వేస్తూ కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. మోడీ వస్తాను ప్రకటించమని చెప్పండి. ఎందుకు 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్రాలో కలిపిండు మోడీ గారు చెప్పనా? చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు నేను ముఖ్యమంత్రి పదవి స్వీకరించాను అని 2014లో ఆయన అలుగుతే మోడీ గారు 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్రాలో కలిపిండు. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో సీఎం అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు ఇక్కడ సీఎం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా చంద్రబాబు నాయుడు శిష్యుడు ఇవాళ రేవంత్ రెడ్డి. బండి సంజయ్ ఎట్లా గెలిచాడు? 7 ఎమ్మెల్యేలు మేమే. సీఎం కేసీఆర్ ఒక్క పార్టీ గ్రామంలో కార్యదర్శులు కూడా లేని బీజేపీ ఎట్లా గెలిచింది? ప్రజల పర్సెప్షన్ రావాలి. ఇలా మాకట్లు వచ్చింది. యావత్తు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ప్రజలు ముఖ్యంగా రైతాంగం తిరుగుబాటు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, తర్వాత ఈ చైన్లు ఎండిపోలేదు. ఎండాకాలంలో చెరువులు కుంటలు మత్తడ్లు పోసినాయి పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ఈ గతి పట్టడానికి మేము కేసీఆర్ను పొడగొట్టుకోవడం అనేది యావత్తు తెలంగాణలో కూడా ప్రజలు అనుకుంటున్నారు.